చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. లవ్ మ్యారేజ్ కదా మీ ఇద్దరిది? హా, love ఆ? marriage. Love సో marriage. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ధనరాజ్ తెలుసమ్మా, లేకపోతే ఇండస్ట్రీకి రాకముందే ఎక్కడన్నా కలిసి Actually, తర్వాత ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత స్ట్రగులింగ్ లో నీ నీ no, నీ no, పాత్ర no. కూడా ఉందా? Actually, I am basically classical dancer అమ్మ. అవునా? హా. ఓ క్లాసికల్ డాన్స్. సో ఒక టైంలో ఏంటంటే తను ఒక డాన్స్ స్టూడియో పెట్టాడు ఫిల్మ్ నగర్ లో. సో అప్పుడు ఏంటంటే తను అడిగాడు అనమాట, కాల్ చేసి ఈ నియర్ బై ఎవరైనా క్లాసికల్ డాన్సర్ ఉన్నారంటే అప్పుడు నన్ను కాంటాక్ట్ అయ్యాడు. Hmm. సో అంటే అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ ఆ రోజే నేను పరిచయం అవటం, ఇంటికి వెళ్ళేసరికి అంటే బిఫోర్ వాళ్ళ అమ్మగారు చనిపోయారు ఏంటో తెలియదు. తన ఫీల్ ఏంటంటే మా అమ్మ వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ నిన్ను నాకు ఇచ్చింది. Hmm. సో ఆ రోజే రెండు సిచ్యువేషన్. వాళ్ళ అమ్మగారు అంటే మా అత్తగారు వచ్చేసి నవంబర్ 23 చనిపోయారు. సో మా మ్యారేజ్ వచ్చేసి మార్చిలో అయింది. ఓకే. లిటరల్లీ చెప్పాలంటే ధనరాజ్కి ఆ రోజు మ్యారేజ్ అని కూడా తెలియదు, Hmm. చెప్పలా. అంటే నేను నా ఫ్రెండ్స్ ప్లాన్ చేసుకొని ఆ. తనకి తెలీదు రేపే మన మ్యారేజ్ ఓకే అంతే, ఏమీ తెలియదు. అప్పటికి ఇండస్ట్రీకి వచ్చాడా? మా పెళ్ళైన థర్డ్ డేని జగడం సినిమా వచ్చింది తనకి. ఓకే. అంతకుముందు ఓకే ఓకే అంటే నేను క్లాసెస్ చెప్పేదాన్ని, తను క్లాసెస్ చెప్పేవాడు. సో కానీ ఆఫ్టర్ దట్ మ్యారేజ్ తర్వాత తను ఒక మాట అన్నాడు, నేను 100 రూపాయలు తెచ్చినా కూడా దాంతోనే ఇల్లు మెయింటైన్ చేయి, 1000 రూపాయలు తెచ్చినా దాంతోనే. సో ఓకే అంటే తనకి ఇష్టం లేనప్పుడు ఎందుకని ఆపేసాను నేను. Hmm. కానీ గుడ్, మ్యారేజ్ తర్వాత మ్యారేజ్ అయింది, థర్డ్ డే జగడం సినిమా వచ్చింది. ఆ తర్వాత ఇస్ గుడ్ అంటే ఈ ఫ్రెండ్ సర్కిల్ కానివ్వండి ఎవ్రీథింగ్. అప్పటి వరకు ఏంటి పరిస్థితి ఏంటి అప్పటి వరకు? అంటే చాలా కష్టాలు ఫేస్ చేసి ఉంటారు కదా ఇద్దరు కూడా. యా అన్న, ఆ? అంటే జీరో నుంచి తిని వచ్చాము. తినక ఉండటానికి లేక. గుడ్ లక్ ఏంటంటే కన్నా బిఫోర్ కూడా నాకు ఎక్కువ క్లాసెస్ ఉండే, ఓకే. నేను మంచి ఓకే నాకు పర్ మంత్ ఇన్కమ్ వచ్చేది, బాగానే ఉండేటోళ్ళం. Hmm. తను ఓకే అప్పుడప్పుడు స్టార్టింగ్ కాబట్టి ఓకే సటన్ ఆఫ్ టైం. కానీ ఆఫ్టర్ మ్యారేజ్ చాలా బాగుంది. Hmm. థర్డ్ డే సినిమా వచ్చింది, గుడ్, నాకు మంచిగా అనిపించింది. ఓకే పర్వాలేదులే, తను అంటే పడటం కూడా చాలా పెద్ద రోల్ పడింది Hmm. స్టార్టింగే. ఓకే గుడ్, కానీ ముందైతే నేను క్లాసెస్ చెప్పాను, నాకు ఒక ఇన్కమ్ వచ్చేది. సో నేను దాంతో గెట్ ఆన్ అయ్యాం ఆ మంత్స్. ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు? తనే చేశాడన్న, మనం ఇలా చేస్తామన్న అమ్మాయిలు మనం చేస్తామా?